నేను నివసిస్తున్న ముషీరాబాద్ నియోజకవర్గంలో 2014 సంవత్సరంలో పోటీ చేసే ఉద్దేశంతో 2011 సంవత్సరంలో నేను ముషీరాబాద్ నియోజకవర్గంలో కార్యాలయం ఏర్పాటు చేసి అప్పటి నుంచి నియోజకవర్గంలో ఉన్న వివిధ సమస్యల పట్ల అవగాహన పెంచుకుంటూ వివిధ సమస్యలపై పోరాడుతూ ప్రజలకు ఏ సమస్య ఉన్నా లోక్సత్తా పార్టీ వారిని అప్రోచ్ అయితే ఆ సమస్య సాల్వ్ అవుతుంది అనే పేరు సాధించగలిగాం. ఎన్నో సమస్యలు ఉన్నాయి ముషీరాబాద్ నియోజకవర్గంలో. అతి ముఖ్యంగా ఈ ముషీరాబాద్లో ఉన్న భోలక్పూర్ డివిజన్లో 2009 సంవత్సరంలో వాటర్ పొల్యూషన్ లోపల 14 మంది చనిపోయారు. దానికి కారణం ఏంటంటే ఈ స్కిన్ ట్యానింగ్ ఇండస్ట్రీస్. వీటన్నిటిని కూడా షిఫ్ట్ చేయాలని చెప్పి హ్యూమన్ రైట్స్ కమిషన్ 2010 సంవత్సరంలోనే ఆర్డర్ చేసినా కూడా వివిధ ప్రభుత్వ శాఖల నిర్లక్ష్యం వల్ల నేటికి ఆ తోళ్ల పరిశ్రమలు అలాగే ఉన్నాయి. అవి ఎంతో నీటి కాలుష్యానికి కారణమవుతున్నాయి. ఈ తోళ్ల పరిశ్రమలను షిఫ్ట్ చేయడం లోపల రకరకాల కారణాలు, రాజకీయ కారణాలు కానివ్వండి, వీటన్నిటి మూలంగా అవి షిఫ్ట్ కాకపోవడంతో మేము వివిధ ప్రభుత్వ శాఖలతోటి సంప్రదించి ఆర్టీఐ ద్వారా దానికి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని సేకరించి లోకాయుక్తలో కేసు వేయడం జరిగింది. లోకాయుక్తలో కేసు పరిశీలనకు వచ్చిన తర్వాత వారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ని వెంటనే ఆ తౌళ్ల పరిశ్రమని తరలించడానికి ప్రత్యామ్నాయ స్థలం చూపించాలని చెప్పి రంగారెడ్డి కలెక్టర్ని కోరడం జరిగింది. అలాగే ఇదే కాకుండా హుస్సేన్ సాగర్ సర్ప్లస్ నాలా, ఈ హుస్సేన్ సాగర్ సర్ప్లస్ నాలా నియోజకవర్గంలో దీనికి రిటైనింగ్ వాల్ లేకపోవడం వల్ల ఎప్పుడు ఒక మోస్తరు నుంచి పెద్ద వానలు పడినా కూడా ఆ లోతట్టు ప్రదేశాలు ఏవైతే ఈ హుస్సేన్ సాగర్ సర్ప్లస్ నాలకు ఆనుకుని ఉన్నాయో ఆ ప్రాంతాల్లో నివసించే ప్రజలందరూ కూడా ఎప్పుడు వాళ్ళ నిత్యావసర సరుకులను కూడా కోల్పోతూ ఉంటారు. అటువంటి సందర్భాల లోపల దానికి అడ్డుకట్ట వేయడానికి హుస్సేన్ సాగర్ సర్ప్లస్ నాలాకి రిటైనింగ్ వాల్ అనేది అత్యవసరం. అది దాదాపు 2 దశాబ్దాల కాలంగా కడుతూ వదిలిపెడుతూ వివిధ రాజకీయ ఒత్తిళ్ల వల్ల అది పూర్తి కాకుండా అలాగే ఉంది. దానివల్ల ఏమాత్రం చిన్నపాటి వరద వచ్చినా కూడా అక్కడ ఉన్న ఒడ్డున ఉన్న ప్రజలు వాళ్ళ బాధలు వర్ణనాతీతం. అందుకని మేము ప్రథమ కర్తవ్యంగా ఒకవేళ ముషీరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మేము ఎన్నికైతే కనుక లోక్సత్తా పార్టీ తరఫున మొట్టమొదటిగా చేపట్టేది దాంట్లో ఉన్న వివిధ రకాల సమస్యలన్నింటినీ పరిష్కరించి హుస్సేన్ సాగర్ నాలాకి ఉన్న రిటైనింగ్ వాల్ని పూర్తి చేయడం అనేది మొదటి అంశంగా పెట్టుకున్నాం. అలాగే ఇదే హుస్సేన్ సాగర్ నాలాలో ఈ మధ్య కాలంలో గత 10 నెలల క్రితం ఒక గోశాల రోడ్ అనే చోట రోడ్డు కుంగిపోయింది. దానికి కారణం ఏంటంటే జీడిమెట్ల బాలానగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ నుంచి విడుదలవుతున్న వ్యర్థ జలాలు, రాసాయనిక వ్యర్థ జలాలు సిటీ అవుట్స్కట్స్కి తీసుకెళ్ళటానికి కాను పెద్ద పైప్ లైన్లు వేయడం జరిగింది ఒక దాదాపు 20-30 ఏళ్ల క్రితం. ఆ పైప్ లైన్లన్నీ కూడా ఆ రసాయన జలాలు తినివేయడం వల్ల ఆ పైప్ లైన్లు కుంగిపోయి రోడ్డు కుంగిపోయి పెద్ద గుంటలు ఏర్పడ్డాయి. దాదాపు లారీ పట్టినంత గుంతలు ఏర్పడడంతో గోశాల రోడ్డు దగ్గర ఆ పైప్ లైన్లను తాత్కాలికంగా మూసివేసి హుస్సేన్ సాగర్ సర్ప్లస్ నాలాలోకి ఆ రసాయనిక జలాలను విడుదల చేయడం మొదలుపెట్టారు. అయితే ఏదైతే పని తాత్కాలికంగా అనుకున్నారో ఆ పైప్ లైన్ రిపేర్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఆ పైప్ లైన్ పని 1-2 పైప్ లైన్ రీప్లేస్ చేయడం వల్ల కాదు, మొత్తం ఎంటైర్ స్ట్రెచ్ ఆఫ్ ది పైప్ లైన్స్ మార్చాలి. అది పెద్ద బడ్జెట్, దాదాపు 20 కోట్ల బడ్జెట్ అని తేలిన తర్వాత ఏదైతే తాత్కాలికంగా హుస్సేన్ సాగర్ సర్ప్లస్ నాలలోకి ఘాటైన రసాయనిక జలాలను వదులుతున్నారో దాన్ని అలాగే వదిలేశారు. దాంతో ఆ హుస్సేన్ సాగర్ సర్ప్లస్ నాలకి రెండు వైపులా ఉన్న ప్రజలు ఘాటైన వాసనలతోటి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇది ఒక రోజు 2 రోజులు కాదు, నెల 2 నెలలు కాదు, దాదాపు 15-16 నెలలుగా ఇది జరుగుతోంది. దీనివల్ల తీవ్రమైన అనారోగ్యాలకు గురవుతున్నారు. దీని మీద మేము పోరాటం చేసి నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది. వెంటనే మేము గనక ఎమ్మెల్యేగా ఎన్నికైతే కనుక దీన్ని 2వ ప్రాధాన్యత అంశంగా చేపట్టి ఏవైతే జిడిమెట్ల ప్రాంతాల నుంచి వస్తున్న రాసాయనిక జలాలు ఉన్నాయో వాటి ప్రొటెక్షన్ పాయింట్ దగ్గరే వాటిని శుద్ధి చేయడం అనేది ఒకటి. రెండవది ఈ పైప్ లైన్ ఏదైతే ఉందో దీన్ని తక్షణం చేపట్టాల్సిన పనిగా మొదలుపెట్టి ఆ పైప్ లైన్ని పూర్తిగా రీకన్స్ట్రక్ట్ చేయించడం ఒకటి. ఇవి మేము తీసుకోబోయే అంశాలు. ఇదే కాకుండా ఈ ముషీరాబాద్ నియోజకవర్గ ప్రజలకు కానివ్వండి, లేదా అంబర్పేట నియోజకవర్గ ప్రజలకు కానివ్వండి, జీహెచ్ఎంసీ అనేది అందుబాటులో లేదు. సర్కిల్ కార్యాలయం అనేది హ్యాబిట్స్లో ఉంది. దాదాపు 5-6 కిలోమీటర్ల దూరంలో ఉన్న సర్కిల్ కార్యాలయానికి వెళ్ళి ఏదైనా సమస్యల మీద ఫిర్యాదు చేయాలన్నా నియోజకవర్గ ప్రజలు చాలా ఇబ్బందులు బాధలు పడుతున్నారు. వీటి అన్నింటినీ కూడా సర్కిల్ కార్యాలయం కనుక నియోజకవర్గంలో ఉంటే
ప్రజలు ఫిర్యాదు చేయడానికి కానీ అధికారులు సకాలంలో స్పందించడానికి కానీ అవకాశం ఉంటుంది. కాబట్టి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత తక్షణమే వీటిని నియోజకవర్గానికి కార్యాలయాన్ని తరలించే కార్యక్రమం చేపడతాం. ఇదే కాకుండా నియోజకవర్గంలో 8 డివిజన్లు ఉంటే డివిజన్కి ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండాల్సిన పరిస్థితుల్లో ఇప్పుడు కేవలం 3 ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఉన్నాయి నియోజకవర్గంలో. ఈ 3 ప్రైమరీ హెల్త్ సెంటర్లు కూడా ఏమాత్రం వసతులు లేకుండా ఉన్న పరిస్థితుల్లో మేము మా తక్షణం చేపట్టే చర్యల్లో భాగంగా నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లోనూ కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్లని ఏర్పాటు చేసి వాటన్నిటికీ కూడా కనీస అవసరాలైన నీటి వసతి, విద్యుత్ వసతి కానివ్వండి ఇట్లాంటివన్నీ ఏర్పాటు చేస్తాం. ఇదే కాకుండా నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల లోపల ఏమాత్రం కూడా వసతులు లేవు, వాటికి టాయిలెట్ ఫెసిలిటీస్ కానీ వగేరాలు లేవు, తరగతి గదులు కూడా సరిగ్గా లేవు, బిల్డింగ్ రిపేర్లలో ఉన్నాయి. వీటన్నిటికీ కూడా టీచర్స్ కొరత కూడా చాలా ఎక్కువగా ఉంది. ప్రతి స్కూల్ని కూడా చూసి వాటికి కావాల్సిన ఫెసిలిటీస్, అవసరాలు, టీచింగ్ ఫెసిలిటీస్ కానివ్వండి, బిల్డింగ్ రూపేణ ఉన్న అవసరాలు కానివ్వండి, వీటన్నిటిని కూడా ప్రాధాన్యతగా తీసుకుని వాటిని కూడా మేము అధికారులతో పోరాడి సాధించడం జరుగుతుంది. ఇదే కాకుండా నియోజకవర్గంలో చాలామంది ప్రజలు, యువత ఉన్నారు. వీరంతా కూడా వారి చదువుకున్న వాళ్ళకి మంచి ఉద్యోగాలు దొరికినా కూడా కొంత డిగ్రీలు, 10th ఫెయిల్ అయిన వాళ్ళు, ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి సరైన ఉపాధి అవకాశాలు లేక వారంతా కూడా వాళ్ళు చెడు మార్గాల్లో ప్రయాణించడం జరుగుతుంది. వాళ్ళకి తగిన ఉద్యోగం దొరకదు, కూలికి వెళ్ళలేరు, రెండుకి రేవడిలాగా తయారైంది వాళ్ళ పరిస్థితి. ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళ వివరాలన్నీ సేకరించి వాళ్ళకి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి వాళ్ళకి ఉద్యోగానికి తగిన శిక్షణలను ఇచ్చి వాళ్ళందరినీ కూడా గౌరవంగా బతికేలాగా వాళ్ళకి ఉపాధి శిక్షణ అనేది కల్పించడం జరుగుతుంది. ఇది లోక్సత్తా పార్టీ తరఫున ఇవే కాకుండా ఇంకా ఎన్నో కార్యక్రమాలు కూడా మేము నియోజకవర్గంలో చేపట్టాలనుకుంటున్నాము.